ఇక్కడ ఒకే సేమ్ వాల్యూ రావాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ 2² తీసుకున్నావు అంటే ఏంటి, అక్కడ రెండు ఒకే వాల్యూస్ కదా. అదే విధంగా ఇక్కడ నువ్వు 4 పర్వాలేదు, అది అవసరం లేదు. ఏదైతే సెకండ్ నెంబర్ వస్తుందో ఆ సెకండ్ నెంబర్ నువ్వు తీసుకునే నెంబర్ రెండు ఒకేలా ఉండాలి. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి కంపల్సరీ ఆ వాల్యూయే రావాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకు అర్థమైపోయింది. 5 5 అయితే అవుతుంది కాబట్టి 45 × 5 వేసుకున్నా 225 అయిపోయింది, 0 అయిపోయింది. సో ఇక్కడ 2 తోటి యాడ్ చేస్తాం, మళ్ళీ ఇంకా 5 ఉండిపోయింది కదా. సో 5ని కూడా యాడ్ చేస్తే ఎంత మనకి 15. సో మనకి వాల్యూ ఎంత 25. హలో ఎవ్రీవన్, ఆల్రెడీ మనం స్క్వేర్ రూట్ నెంబర్ అనే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో 2 పార్ట్స్ వీడియోస్గా చూసాము. ఒక వీడియో వచ్చేసరికి పర్ఫెక్ట్ స్క్వేర్కి, ఇంకొకటి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఇంకొకటి స్టార్ట్ చేస్తాం. ఇంకొక సెషన్ ఏంటి అంటే లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది పార్ట్ 1 వీడియో. సో ఇక్కడ కూడా మనం ఏంటి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ యొక్క వాల్యూ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. దేన్ని యూజ్ చేసుకొని? లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు 9th 10th అయి ఉంటే సో మీకు కూడా ఇది యూజ్ అవుతుంది. సో వినండి జాగ్రత్తగాన. సో ఎక్కడో దగ్గర మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు 8th అయితే సో 8th వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. మీకు ఎగ్జామ్లో కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీ ఇది నేర్చుకోండి. చాలా కష్టంగా అనుకుంటారు కానీ సో ఇవే చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనే దానికన్నా ఇది మనకి యాక్యురేట్ వాల్యూ విత్ డెసిమల్ పాయింట్స్తో పాటు మనకి ఇస్తుంది అన్నమాట. ఓకే, సో మంచిగా నేర్చుకోండి. పెద్ద మీరు అనుకున్నంత కష్టమేమి ఉండదు. ఒక్కసారి కనుక మీరు అది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇక్కడ చూద్దాం. సో మనం రూట్ 625 ఉంది. సో దీని యొక్క ప్రెసెంట్ ఏంటి వాల్యూ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్ 625 యొక్క వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ క్లాస్లో నార్మల్గా ఏం చేసాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే దాన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఎలా చేస్తామంటే లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. మరి లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని ఇలా వేసుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. 625 అనే వాల్యూని ఇలా వేసుకోండి. ఇక్కడ మీకు సో చూస్తారా నేను ఎలా రాస్తున్నాను, లేకపోతే ఇది యూజ్ చేస్తాను. ఓకే, ఎస్. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ విధంగా రాసుకోండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఒకటి గమనించండి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఇదేంటిది 100s 10s ఇది యూనిట్ డిజిట్ కదా. అంటే అటు సైడ్ నుండి రైట్ సైడ్ నుండి మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ నుండి 2 2గా ఇలా రాసుకోవాలి. సో ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి అది 1 మాట, అంతే. దానికి ఒకటి సింగిల్గా ఒకటి 2 జతల కింద రాసుకోవాలి. ఎటు నుండి రైట్ సైడ్ నుండి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి, 4 4 అని ఉన్నాయి. నువ్వు రైట్ సైడ్ నుండి వేసుకొని రావాలి. ఏంటి ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని 3 నెంబర్సే ఉన్నాయి. సో నీకు అక్కడ 3 నెంబర్సే ఉన్నాయి కాబట్టి నువ్వు రైట్ సైడ్ నుండి వచ్చినప్పుడు నీకు ఇక్కడ 6 అనేది సింగిల్గా మిగిలిపోయింది. 6 అనేది ఏమైందండి మిగిలిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేయాలి మేడం అంటే ఓన్లీ ఈ 6 ఒక్కటే తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఒక 6 మాత్రమే ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఒకవేళ మీకు 2 ఉన్నాయనుకోండి, ఇందాక 3 3 అన్నాం కదా. సో 3 3 మీద అంటే దీన్ని బార్ మెథడ్ అయినా అనొచ్చు, లేకపోతే లాంగ్ డివిజన్ మెథడ్ కూడా అనొచ్చు. సో 2 మెథడ్స్ అంటే దానికి 2 నేమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏమనుకున్నాం 3 3 4 4 అనుకున్నాం కదా. అంటే ఇక్కడ నీకు స్టార్టింగ్ రెండిటి మీద బార్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 వాల్యూస్ కన్సిడర్ చేస్తావు. ఎందుకు 2 వాల్యూస్ మీద బార్ ఉంది కాబట్టి. ఇక నీకు ఏ వాల్యూస్ మీద ఒక్క వాల్యూ మీద బార్ ఉంది ఫస్ట్ కాబట్టి నువ్వు ఓన్లీ ఈ సింగిల్దే, నువ్వు ఈ రెండింటిని యాడ్ చేయడానికి వేయలేదు. ఈ 2 వేరు, ఇది వేరు. లైక్ ఎలా అంటే సో ఇప్పుడు మనకి ఏంటి ఓన్లీ 6 కన్నా తక్కువ లేదంటే 6 తీసుకోవాలి. అవి కూడా ఎలా తీసుకోవాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్. 6 కానీ లేకపోతే 6 కన్నా తక్కువ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. ఎంత 9. 3 స్క్వేర్ అనేది ఎంత అయిపోతుంది 9 అయిపోతుంది. 9 అంటే 6 కన్నా
పెద్దది. మరి అప్పుడు మనం ఏం తీసుకోవాలి? 6 కన్నా చిన్నది తీసుకోవాలి. 6 కన్నా చిన్నది ఏముంది ఇక్కడ? 4 ఉంది. అంటే సో దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ 4? 2 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. సో 2 అనేది ఇక్కడ రాసుకుంటాము. అర్థమవుతుందా? సో 2 అనేది 2 2 2s 4 2 2 స్క్వేర్ 4. ఓకే, ఇక్కడతో ఇలా రాస్తామా? ఇలా ఇప్పుడు మళ్ళీ లైన్ గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంతకు ముందు వరకు కూడా ఎలా ఉండేది అంటే, సో మీరు నార్మల్గా డివిజన్ మెథడ్ చేస్తే మనం నార్మల్గా డివిజన్ మెథడ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 91 ఉంది, 3 ఉంది, 3 3s 9, లేకపోతే ఇక్కడ 5 ఏదో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఇక్కడ దించుకోవాలంటే ఏంటి? ఒకసారి ఒకటే దించుకుంటావు, అవునా? ఒకసారి ఒక స్టెప్పే దించుకుంటావు. 2 దించుకోవడానికి అవుతుందా? అవ్వదు. అది ఎక్కడ? నార్మల్ డివిజన్ మెథడ్లోన. సో ఇక్కడ ఈ లాంగ్ డివిజన్ మెథడ్లో ఏంటి అంటే నీకు ఈ 2 బార్ పెట్టి ఉన్నాయి కాబట్టి ఈ 2 కూడా ఒకేసారి దించుకుంటావు కిందకి. అర్థమవుతుందా దానికి దీనికి డిఫరెన్స్? ఇక నీకు 2 ఒకేసారి బార్ పెట్టు ఉంది కాబట్టి నువ్వు రెండింటిని ఒకేసారి కిందికి దించుకుంటావు. అర్థమవుతుందా అండి? ఓకేనా? అర్థమైందా? సో రెండింటిని ఒకేసారి ఇక్కడ మనం తీసుకుంటాం అన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 225 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొకటి జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ 2 ఉందో ఆ 2కి ఇక్కడ ఉన్న 2ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఏ 2 ఇది? ఇక్కడ ఉన్న 2. ఓకేనా? సో ఇక్కడ ఈ 2ని మనం దేంతో అయితే మల్టిప్లై చేస్తాం దాన్నే తీసుకొచ్చి యాడ్ చేసి 2 + 2 ఎంత? 4 ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంతో మనం మల్టిప్లై చేయాలి. ఒక వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ ఒకే సేమ్ వాల్యూ రావాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ 2 స్క్వేర్ తీసుకున్నావు అంటే ఏంటి? అక్కడ 2 ఒకే వాల్యూస్ కదా. అదే విధంగా ఇక్కడ నువ్వు 4 పర్వాలేదు, అది అవసరం లేదు. ఏదైతే సెకండ్ నెంబర్ వస్తుందో ఆ సెకండ్ నెంబర్ నువ్వు తీసుకునే నెంబర్ 2 ఒకేలా ఉండాలి. అంటే నువ్వు ఈ రెండింటి నెంబర్ తోటి సేమ్ నీకు లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేసినప్పుడు నీకు ఈ వాల్యూ రావాలి. ఇక నీకు లాస్ట్లో ఏముంది? 5 ఉంది. 5 అంటే మనకి ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది? 5 5s అంటే లైక్ ఎలా అంటే 5 టేబుల్లో మనకి లాస్ట్ నెంబర్స్ అనేవి 5 వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇక్కడ మనం 4 5 పెట్టి చూద్దాం. దేంతో మల్టిప్లై చేయాలి? సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏదైతే లాస్ట్ డిజిట్ ఉందో లాస్ట్ డిజిట్ తోటే మల్టిప్లై చేయాలి. ఎంత? 5 5s 25, 5 4s 20, 2 25 అంటే అవుతుంది. కాబట్టి 5 ఇక్కడ రాస్తాము, సేమ్ 5 అనేది ఇక్కడ రాస్తాము. సో ఎంత అండి? 225. సో 0 వచ్చేసింది. ఓకే, 0 వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ 0 వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మనం లాస్ట్లో ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏదైతే ఇక్కడ దేంతో మల్టిప్లై చేసాం? 5తో మల్టిప్లై చేసాం. ఆ 5తో మల్టిప్లై చేసింది మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎంత? 50. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 50 వచ్చింది. సో దీంతో మనకి సంబంధం లేదు. 50 ఇక్కడ దీంతో మనకి సంబంధం లేదు. ఇక్కడ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా యాడ్ చేసాం, అయిపోయింది. సో మరి మేడం ఇప్పుడు 0 వచ్చేసింది, అంతా అయిపోయింది కదా. ఇంతకీ ఈ 625 వాల్యూ ఎంత? √625 వాల్యూ ఎంత? మీరు ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. అసలు √625 వాల్యూ ఎక్కడ అంటే సో ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తామో అదే వాల్యూ. ఎంత? 25. కావాలంటే ఒకసారి చూడండి. 25 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 625. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అయినప్పటికీ ఇదే నేర్చుకోండి. ఓకేనా? మీకు పర్టికులర్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెన్షన్ చేస్తే తప్ప ఇదే మీకు బెటర్. చూడండి ఎలా చేయాలో ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో 625 తీసుకున్నాము. ఇక్కడ రైట్ సైడ్ నుండి ఏంటంటే రైట్ సైడ్ నుండి 2 2కి బార్ పెట్టుకొని వస్తాం. సో ఇక్కడ పెట్టుకుండగా ఎంత ఒకటే మిగిలిపోయింది. సో ఈ ఒక్క
ఒక్క డిజిటే దీనికన్నా తక్కువ కానీ సేమ్ వాల్యూ కానీ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ 3 స్క్వేర్ అయితే 9 అయిపోతుంది, అంటే పెద్దది అయిపోతుంది. సో ఈక్వల్ గా ఏమీ లేదు కాబట్టి 2 స్క్వేర్ అంటే చిన్న నెంబర్ తీసుకున్నాం, 6 కన్నా చిన్న నెంబర్ తీసుకున్నాం. సో 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 ఎంత మనకి 4. అప్పుడు 6 లో 4 తీస్తే ఎంత 2 వచ్చింది. సో ఇక్కడ మనకి నార్మల్ డివిజన్ అయితే ఒక వాల్యూ వస్తుంది, కానీ ఇక్కడ రెండు కలిపే మనకి బార్ ఉంది కాబట్టి కిందకు వస్తుంది. ఓకే, సో ఇలా ఈ రెండు కలిపే మనకి కిందకు వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఇంకొకటి వాల్యూ ఏంటంటే ఇక్కడ ఏదైతే నెంబర్ తో మనం మల్టిప్లై చేస్తున్నామో ఆ వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేస్తాము. ఏదైతే నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నామో దీనికి దాన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తాము. సో 2 + 2 ఎంత అండి 4. సో ఆ 4 ఇక్కడ పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ సో లైక్ ఏంటి అంటే 4 వచ్చేసింది, ఓకే, 2 ఉంది, ఓకే. తర్వాత ఏంటి ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటాం, ఈ 2 డిజిట్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఈ 2 డిజిట్స్ తోటి దేంతో మల్టిప్లై చేస్తాము, ఏదైతే లాస్ట్ డిజిట్ ఉంటుందో ఈ 2 డిజిట్ వాల్యూలోన ఏదైతే లాస్ట్ డిజిట్ ఉంటుందో ఆ ఎగ్జాక్ట్ గా అదే డిజిట్ తోటి మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి కంపల్సరీ ఆ వాల్యూయే రావాలి. ఓకేనా? సో ఎలా ఇక్కడ మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకు అర్థమైపోయింది, 5 5 అయితే అవుతుంది కాబట్టి 45 ఇంటూ 5 వేసుకున్నా 225 అయిపోయింది, 0 అయిపోయింది. సో ఇక్కడ 2 తోటి యాడ్ చేస్తాం, మళ్ళీ ఇంకా 5 ఉండిపోయింది కదా, సో 5 ని కూడా యాడ్ చేస్తే ఎంత మనకి 15. సో మనకి వాల్యూ ఎంత 25. సో ఓకే, ఇంకొక సమ్ చేస్తాను, ఇంకొక సమ్ చేస్తే ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ మాట, √3025. యాక్చువల్లీ ఐ థింక్ ఇది మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లమే చెప్పినట్టున్నాను, నాకు గుర్తుండి ఇది చెప్పినట్టున్నాను. సో ఇప్పుడు ఇందులో కూడా ట్రై చేద్దాం, ఏముంది. ఓకే, సో ట్రై చేద్దాము. సో 3025 అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఓకే ఎస్. ఇప్పుడు చూడండి, ఇందాకలాగే ఏం చేస్తాము, రైట్ సైడ్ నుండి 2 పెట్టుకుంటాం, ఇక్కడ 2 పెట్టుకుంటాం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 పెట్టుకుంటాం. ఈసారి మనకి 2 వాల్యూస్ వచ్చాయి, ఇందాక మనకి ఓన్లీ 1 డిజిట్ వచ్చింది కానీ ఈసారి 2 డిజిట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు 30 ఏదైతే 30 ఉందో దీన్ని కన్సిడర్ చేస్తాం. ఇందాక సింగిల్ గా ఉంది కాబట్టి ఓన్లీ 6 ని కన్సిడర్ చేస్తాం, ఇక్కడ బార్ కింద 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2 డిజిట్స్ ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 30 కన్నా తక్కువ కానీ లేదంటే 30 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చినవి ఏమున్నాయి, సో 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. చూస్తారా, 6 స్క్వేర్ వాల్యూ ఏమైంది మనకి 36 అయింది. సో ఇక్కడ 36 అనేది మనకి 30 కన్నా పెద్దది అయిపోతుంది కదా. సో మనం ఏం తీసుకుంటాం, 30 కన్నా చిన్నది ఏంటి 25, అంటే 5 స్క్వేర్. సో ఇక్కడ 5 ఇంటూ 5 ఎంత మనకి 25. సో 5 ఇంటూ 5 ఎంత అండి మనకి 25. సో 30 నుండి 25 తీసేస్తే ఎంత మనకి 5. ఓకే, సో ఇప్పుడు రెండింటిని దించుకోవాలి, ఒకటే కాదు మళ్ళీ చెప్తున్నాను, రెండింటిని దించుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే 525. ఓకే, ఇక్కడ ఏంటి మనం దేంతో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని యాడ్ చేయాలి కదా. ఎంత 5 + 5 ఎంత మనకి ఇక్కడ 10. ఎంత అండి 5 + 5 ఎంత 10. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఒక వాల్యూ తీసుకోవాలి, ఇక్కడ ఏదైతే వాల్యూ తీసుకుంటున్నామో సేమ్ ఆ 3 డిజిట్ తోటి ఈ 3 ఇప్పుడు ఎంత, ఇందాక 2 డిజిట్ వాల్యూ, ఇక్కడ 3 డిజిట్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ రెండింటి యాడ్ చేయగా మనకి 2 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు 3 డిజిట్ లోన లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దానితోనే ఎగ్జాక్ట్ గా మనం మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి. సో మళ్ళీ మనకి ఈజీగా ఏముందంటే 5 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా 5 తోటే మల్టిప్లై అవుతుందని మనకు తెలిసిపోతుంది. 5 1s 5, 525. సో ఇక్కడ 5 పెడతాము, ఇక్కడ 5 పెడతాము, రైట్. సో ఇక్కడ 105 ఇంటూ 5 ఎంత అండి మనకి
525 వచ్చింది. సో వాల్యూ ఎంత 0. ఇప్పుడు అయిపోలేదు, ఇక్కడ మల్టిప్లై చేస్తాం. దేంతో మల్టిప్లై చేస్తాం? 5తో మల్టిప్లై చేస్తాం. మళ్ళీ దాన్ని యాడ్ చేయాలి కదా, అది కూడా ఉంది. సో యాడ్ చేస్తాం. ఎంత? 5కి 5 యాడ్ చేస్తే 0 1 10. మీరు ఒక్కటి గమనిస్తున్నారో లేదో? సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 3025 వాల్యూ ఎంత? దేంతో మల్టిప్లై చేస్తాం? 55తో మల్టిప్లై చేస్తాము. అంటే సారీ, దాని యొక్క వాల్యూ ఎంత? 55. ఒకటి గమనిస్తే మీకు ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో అది ఒకసారి చూడండి. మనకి ఇక్కడ లాస్ట్ గా యాడ్ చేయగా మనకి ఎంత వచ్చింది? 50 వచ్చింది. సో 50 డివైడెడ్ బై 2 వాల్యూ ఎంత? 25. 50 డివైడెడ్ బై వాల్యూ ఎంత? డివైడెడ్ బై 2 వాల్యూ ఎంత? 25. అదే విధంగా ఇక్కడ లాస్ట్ లో ఎంత వచ్చింది? 110 వచ్చింది. 110 డివైడెడ్ బై 2 వాల్యూ ఎంత? 55. సో ఇక్కడ అదే వచ్చింది. ఒకవేళ మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది చూసుకోవాలన్నప్పుడు సో ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ కూడా 5 యాడ్ చేయాలి. 5 యాడ్ చేయకపోతే ఇక్కడ మీరు 105 ఉంచేస్తే 105 డివైడెడ్ బై 255 అవ్వదు కదా. సో అక్కడ ఈ ప్రాసెస్ అనేది తప్పు అవుతుంది. అక్కడ ఆన్సర్ రైట్ అయినా ప్రాసెస్ తప్పు అవుతుంది. ఓకే, సో స్టూడెంట్స్ అర్థమైందా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి ఎలా చేసాము ఏంటి అన్నది? ఓకే, సో ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్స్ లోనే ఇంకొన్ని టైప్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? ప్రెసెంట్ అర్థమైంది కదా. 625 తర్వాత 3025 రూట్ వాల్యూస్ యొక్క వాల్యూస్ అనేవి లాంగ్ డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటని అర్థమైందా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.